ప్రియ దేవుని పిల్లలారా, అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరొకసారి యేసుక్రీస్తు పునరుత్థాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి నుంచి తిరిగి లేచిన దినం అని ప్రపంచం అందరికీ తెలుసండి. దీన్ని ఈస్టర్ డేగా, రిజరక్షన్ డేగా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇంకా కొంతమంది సామాజికవేత్తలైతే, మేధావులైతే యేసుక్రీస్తు పైన ఆయన మాటలను, ఆయన జీవితాన్ని పరిశీలించిన వారైతే కొన్ని మాటలు కూడా చెప్పారు. సత్యం అనేది ఎప్పటికీ చావదు. అర్థమవుతుందా లేదా? సత్యానికి మరణం లేదు. నిజం అనేది మరుగున పడదు. అది ఏదో రూపంలో ఖచ్చితంగా తిరిగి వస్తుంది అనేదానికి నిదర్శనమే ఈ ఈస్టర్ అని కొంతమంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. అర్థం చేసుకుంటున్నారా? ఈ ఈస్టర్ ఇది గొప్పది అని ఇతరులకు మనం శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోతున్నాం. అది మన దౌర్భాగ్యం. అవునా? కక్ష, కార్పణ్యం, కఠినత్వం, ఏమండి, ఈర్ష, ఇవన్నీ సత్యం పైన పగబట్టిన సత్యాన్ని సమాధి చేయలేవు అనేదానికి నిదర్శనమే ఈ ఈస్టర్ అని చరిత్ర చెబుతుంది. ఎన్నో విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా మేధావులు మాట్లాడుతూనే ఉన్నారు. ఇది ఇంత గొప్ప విషయాన్ని ఇతరులకు మనం ఎందుకో కానీ ఒక సెలబ్రేట్ లాగా, ఒక విశేషలాగా చెప్పలేకపోతున్నామండి. ఇక్కడ కూర్చుని మీ గురించే మాట్లాడుతున్నా, అందరి గురించి కాదు, మీ గురించే. అందుకనే కొంతమంది ఈ ప్రత్యేకమైన దినాల్లో కొన్ని స్టేటస్లు చెక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఏమోనండి, ఇవి ఉండయి మన దగ్గర, ఉండయి. ఎందుకంటే మనకు ఆ ఫీలింగ్స్ లేవు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు అనే మాటకు అర్థం నీకు తెలియదు. ఆయన లేచి ఉన్నాడు అనే మాటలో ఉన్న జీవం ఏంటో నీకు తెలియదు. అసలు నువ్వు జీవంతో ఉంటాయి కదా ప్రభులో. లోకం ఏం మాట్లాడుతుందో తెలుసా? సత్యాన్ని ఎవ్వడు సమాధి చేయలేడండి. ఇగో దానికి నిదర్శనమే ఈ ఈస్టర్. అర్థం చేసుకున్నారా లేదా? ప్రేమకు మరణం లేదు, దానికి నిదర్శనమే ఇగో ఈ ఈస్టర్ అని చెప్తున్నారండి. ఈ ఈస్టర్ రోజున రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది, తెలుసో లేదో మీకు? అంటే మేధావులు, అంటే గొప్పవాళ్ళు ఎప్పుడు గొప్పగానే ఆలోచిస్తారు. ట్రాన్స్లో ఉండేవాళ్ళు, భ్రమలో ఉన్న మనం ఎప్పుడు ఇంత గొప్పగా ఆలోచించాం దేవుడి గురించి కానీ, దేని గురించి కానీ. ఎందుకంటే మనకు తెలిసిందే నిజం. ఆ తెలియకున్నా తెలుసు అనుకునే డెజావులో బ్రతికే జీవితం అనే నిజం చెప్తున్నాను. యేసుక్రీస్తు గురించి కావచ్చు, వాక్యం గురించి కావచ్చు, మరలా చెప్తున్నాను, దేవుని విషయాల గురించి కావచ్చు, ఒక డెజావులో బ్రతుకుతున్న జీవితాలండి మనవి. తెలుసు అనుకున్న ఒక భ్రమపూరితమైన విశ్వాసం మనది. అర్థం చేసుకుంటున్నారా? నిజం అండి, అబద్ధం కాదు. ఇది తెలుసు, మాది సత్యము అనుకుని ఒక డెజావులో, ఒక భ్రమలో, ఒక రకంగా చెప్పాలంటే ఒక గ్లాసులో బతుకుతున్నావు నువ్వు. అర్థం చేసుకుంటున్నావా? ఈ రోజైనా ఆ పరను, ఆ మూఢత్వాన్ని ఒక్కసారి తీసుకొని బయటకు వద్దాం. యేసుప్రభు సమాధి చేశారండి. సమాధి బద్దలాయను అనే పదం ఎందుకు వాడతారు అనుకుంటున్నారు? ఇప్పటికైనా సరే నీ అంధత్వాన్ని బద్దలు కొట్టుకొని బయటకు రా అనే పదం అక్కడి నుంచే పుట్టింది. ఇప్పటికైనా సరే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నీ అజ్ఞానాన్ని నువ్వు తొలగించుకో, నీ చీకటి నువ్వు తొలగించుకో అని కొన్ని మోటివేషనల్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటే దానికి అంతటికి మూలం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సమాధి. ఆయన బద్దలు కొట్టుకొని రాలేదా? ఆయనను చంపాలని, చంపేసి సమాధి చేసిన జీవం మొలవలేదా అని మోటివేషనల్గా దీన్ని ఉద్దేశించి మాట్లాడతారండి చాలామంది. దాని మూలం అదే. నిజంగా మనకు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా, యేసుక్రీస్తు అంటే సత్యము, జీవము. దాన్ని బంధిద్దాం అనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు, కరుణను సిలువేద్దాం అనుకున్నారు, కానీ అది చావలేదు. అది ఖచ్చితంగా బయటకు వస్తుంది తిరిగి. అర్థం చేసుకుంటున్నారు లేదా? ఒక విత్తనం కూడా అంతే. కొన్ని కొండలపైన, కొన్ని బండలపైన, కొన్ని ఇళ్ళపైన కూడా అది మొలుస్తూ ఉంటుంది. ఎడారి ప్రాంతంలో కూడా మొలుస్తూ ఉంటుంది. దానికి అంతటికి మూలం ఏంటి? అలాంటి మోటివేషన్స్ పిక్చర్ బయటకు రావడానికి అసలు మూలం ఏంటి అని అంటే ఈ ఈస్టర్. ఎందుకంటే యేసుక్రీస్తు బండలు బద్దలాయను అనే పదం దేనికి వాడతారు? నీలో ఉన్న జ్ఞానం మరుగున పడిపోయింది, దాన్ని ఒక్కసారి వెలుగులోకి తీసుకురా అని అర్థం అండి. నీ విశ్వాసం మృతమైన స్థితిలో ఉంది, దానిని బయటకు తీసుకురా. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను నువ్వు బంధిస్తున్నావు, దానికి సంకెళ్ళు వేశావు, ఒక్కసారి దాన్ని బయటకు తీసుకురా అనే ఒక మోటివేషన్ కలిగించడానికేనండి ఈ ఈస్టర్ను చాలామంది చాలా రకాలుగా ఉన్నతంగా వాడతారు. అర్థం చేసుకుంటున్నారా? ఈస్టర్ అనేది
నీ పాపపు జీవితానికి మరణం లాంటిది. ఈస్టర్ అనేది నీ మూఢత్వానికి ఇది ముగింపు లాంటిది. ఈస్టర్ అనేది ఆత్మకు చావు లేదు అనే దానికి ఇది సంకేతం. ఈస్టర్ అనేది ప్రేమ శాశ్వత కాలం ఉండును అనే వాక్యానికి ఇది నిదర్శనం. నిజం చెప్తున్నాను, అన్ని ఉన్నతమైన గొప్ప విలువలు కలిగిన సందేశం అండి గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్. దీని పట్ల మనకెందుకో పెద్దగా అవగాహన లేదేమో అనిపిస్తుంది. దీనిని మనం స్వతహాగా పరిశీలిస్తలేమో అనిపిస్తుంది. బండలు బద్దలాయాలని పదం నీకేం అర్థం ఏం చెప్పాడా? అది ఉపమానం అని ఉపమానంగానే ఆలోచిస్తాను మన బ్రతుకు అంతా. అది జరిగిన చరిత్ర, అది అక్కడ దేవదూత రావడం, అతని రూపం మెరుపు వలె ఉండడం, అతని వస్త్రములు మెరవడం, అది మిత్ కాదు, కల్పితం కాదు, అది చరిత్ర, జరిగిన యథార్థమైన చరిత్ర. అది అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా. ఈస్టర్, మరలా చెప్తున్నాను, ఈ ఈస్టర్ నీ జీవితంలో ఖచ్చితమైన మార్పును తీసుకొని రావాలి. మరలా చెప్తున్నా, ఈ సండే, ఈ రిజరాక్షన్ నీ జీవితంలో, మన అందరి జీవితంలో ఒక ఖచ్చితమైన మార్పును తీసుకొని వస్తేనే నీ విశ్వాస జీవితానికి ప్రాణం ఉన్నట్టు. నీకు సంఖ్యలు వేశారు, నా గొంతు నొక్కుతున్నారు, ఏమండి నాకు అవకాశాలు ఇవ్వట్లేదు అని అంటున్నావు చూసావా, ఇక దానికి ముగింపే ఈస్టర్. అర్థం చేసుకుంటున్నా ప్రియ దేవుని పిల్లలు. ఒకప్పుడు ఎంతో గొప్ప విశ్వాసిని, ఒకప్పుడు ఎంతో పరిశుద్ధంగా ఉన్నా, ఎందుకో నేను బయటికి లాగబడుతున్నాను, ఎవరో నన్ను బంధించినట్టు అవుతుంది, ఆత్మీయంగా నేను ఎదగలేకపోతున్నాను అనేదాన్ని, నీ బండను, నీ సమాధి, సాతానైతే నేను ఏ విషయంలో సమాధి చేశాడో దాన్ని బద్దలు కొట్టుకొని రావడానికి ఈ ఈస్టర్ నీకు సంకేతం పంపుతుంది. ఇలా మీ జీవితానికి అన్వయించుకోండి. బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఎవరికో బోధించడానికి కాదు, నీ జీవితంలో అది జరుగుతుంది అని చెప్పడానికే. అర్థమవుతుందా లేదా? యేసుక్రీస్తుని బంధించారు. నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని అనేకమైన సంఘటనలు కప్పిపుచ్చే రోజు వస్తుంది అని అర్థం. మనం ఎవరికో అప్లై చేసుకుంటున్నామండి, అది కాదు ప్రియ దేవుని పిల్లలారా. సత్యాన్ని బంధించారు, వాళ్ళు చంపేశారు, సత్యాన్ని సిలువేశారు, సత్యాన్ని పొడిచారు, ప్రేమకు సంఖ్యలేశారు, ప్రేమకు మరణపు ముళ్ళు గుచ్చారు, అయిపోయింది. సేవ అనే దానికి వాళ్ళు బంధించేశారు, ఇక అయిపోయింది అనుకున్నారండి. అది ఆగిపోతుంది, అంతమవుతుంది అని అనుకున్నారు. సేవ అనేదానికి మరణం లేదు, ప్రేమ అనేదానికి అంతం లేదు, ఆత్మకు ముగింపు లేదు అనే ఇవి అన్నిటికీ ఒక పరాకాష్ట యేసుక్రీస్తు పునరుత్థానం. అలాంటి పునరుత్థానానికి మనం వచ్చాము. నీలో మంచి గుణం ఉంది లేదని ఎవడు అనట్లేదండి. ఎందుకంటే మనం దేవుని స్వరూపం, పరిశుద్ధాత్మ ఆవేశాన్ని అనుభవించిన వాళ్ళం, బాప్తీసం అనే దాన్ని పొందిన వాళ్ళం, ప్రభు శరీరం అనే దాన్ని ముడుతున్న వాళ్ళం. మనలో ఈ ప్రేమ, సత్యము, భక్తి, భయము ఉన్నాయి, కానీ అవి బంధింపబడిన స్థితిలో ఉన్నాయి, సంఖ్యలు వేయబడిన స్థితిలో ఉన్నాయి, మరణపు ముళ్ళుగుచ్చిన విషయంలో ఉన్నాయి. లేవండి నీలో అనకు, లేకపోతే ఇక్కడి వరకు ఎందుకు వస్తారని చెప్పు. యేసుక్రీస్తు ప్రభు అని ఏ నేరుతో ఒప్పుకుంటుందో అది మానవ నోరు కాదు, సాక్షాత్తు దైవావేశం వలనే వాడు యేసును ప్రభు అని ఒప్పుకుంటున్నాడని అర్థం. బైబిలే చెప్పింది. మరి అలా ఒప్పుకుంటున్న నీవు ఎన్నో విషయాల్లో ఎదుగుదల లేక దేవునికి ఏమండి మొండి చేయి చూపిస్తున్నవాడుగా లేవు, దేవునికే వెన్ను చూపిస్తున్నవాడుగా లేవు. వీటన్నిటికీ ముగింపు పలికే సందేశమే ఈ ఈస్టర్. అర్థమవుతుందా మీకు అందరికీ? మనలో భక్తి జీవితం లేదనుకుంటున్నారా? ఎందుకు లేదండి? మనలో ప్రార్థన చేసుకోవాలన్న తత్వం లేదనుకుంటున్నారా మీరు? ఉంది, కానీ ఏదో నిన్ను అడ్డగిస్తుంది. ఎవరో అడ్డగిస్తే ఆగిపోతే యేసు మరణం అంతటితో ఆగిపోయేది. మనకి ఈస్టర్ లేదు, నిజమే. ఎవడో అడ్డగిస్తే నా జీవితం ఆగిపోయింది, సాతాను నా పైన కాలు పెడితే నేను ఆగిపోయాను అనుకునే వాళ్ళం. యేసుక్రీస్తుని అడ్డగించడానికి, సత్యాన్ని అడ్డగించడానికి, వాక్యాన్ని ఏదైనా కూడా చేయడానికి ఆయన బండలేసే బంధించారు, సిలువేసే బంధించారు, సంఖ్యలు వేసే బంధించారు. అవన్నీ బర్దర్ చేసుకొని ఆయన రాలేదా? అదే శక్తి నీలో ఉంది కదా. ఏమండి, అదే నిర్లక్ష్యం అనే దానిని నువ్వు బద్దలు కొట్టుకొని రాలేవా? అవిశ్వాసం అనే దానిని, నీ విశ్వాసం ఎంత బద్దలు కొట్టుకొని నువ్వు రాలేవా బయటకు? నా స్నేహితులు ఇవన్నీ, ఈ నాకు పెద్ద నెట్వర్క్, ఈ నెట్వర్క్ను ఛేదించుకొని నువ్వు రాలేవా అని నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి స్పృహను కలిగించుటకు, స్ఫూర్తిని కలిగించుటకేనండి ఈ ఈస్టర్ అనే దానిని ప్రభు బల్ల శరీరంగా మన ముందు పెట్టాడు. ప్రతిరోజు, ప్రతి ఆదివారం
ఎందుకో ఈ ఉన్నతంగా మనం ఆలోచించుకోలేకపోతున్నాం. యేసుప్రభు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చారే, అవును కదా. ఆకాశ పక్షిని చూడండి, చూడుమన్నది నీ కొరకు, దాని రంగు, కలరు, ఆకాశము, ఎత్తు, హైటు అంచనా వేయడానికి కాదు, నువ్వు ఇన్స్పిరేషన్ కావడానికి, నీ జీవితం కూడా అలా అవుతుందని చెప్పడానికి. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? రైట్. మన భక్తి జీవితం ఆగిపోయిన స్థితిలో ఉందేమో, మనలో ఉన్న ప్రేమ ఆ చనిపోయే స్థితికి వచ్చిందేమో, మరలా చెప్తున్నాను, నీ విశ్వాసం అంతరించే స్థితికి వచ్చిందేమో చెప్తున్నాను. వీటన్నిటికీ ఈరోజు ముగింపు రావాలి. యేసు ప్రభు బండలు బద్దలు కొట్టుకొని లేచి ఉన్నాడు అనే వాక్యం చదువుతావు కదా, మరి నీలో ఉన్న విశ్వాసం ఎందుకు నిద్రలేస్తలేదు అని ప్రశ్న వేసుకుందామండి. నేను మీరు, అయ్యో ఒకప్పుడు బాగున్నాను, మరి ఆ బాగున్న లక్షణం ఇప్పుడు కూడా నీలో ఇంజెక్ట్ అయ్యి ఉంది, కానీ ఎక్కడో అది మరుగున పడిపోయింది, నువ్వు దాన్ని బయటకు తీసుకురాలేవు. ఆవగింజంత విశ్వాసం ఉంటుంది చాలు విస్తరిస్తుంది అంటారు. పులిసిన పిండి కొంచెమైన చాలు అది ముద్దంతా పులియజేయను అన్నాడు. అరే నాలో ఈ కొంచెం భక్తే ఉంది కదా, ఇదంతా విస్తరించదా? విస్తరింప చేయలేడా ఆయన? అసలు నీ విశ్వాసాన్ని ఎవడో బంధిస్తున్నాడా, నీకు నువ్వే బంధించుకుంటున్నావా? నిన్నెవడో అడ్డుకుంటున్నాడా, నీకు నువ్వే అడ్డుకుంటున్నావా చెప్పు. ఎవడో అడ్డుకుంటే నాకు లేవాలనిపిస్తుంది, ఎవడో నన్ను నిందిస్తే నాకు ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది, ఎవడో నన్ను తగ్గించాలనుకుంటే నాకు ఎందుకో ఘనత పొందాలనిపిస్తుంది. నాకు నేనే తగ్గించుకుంటున్నాను, న్యూనత భావం, నాకు నేనే ప్రభుకు దూరం అవుతున్నాను, నన్ను నేనే చంపుకుంటున్నాను, కాబట్టే నాకు బ్రతకాలని కోరిక లేదు దేవునిలో. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? యేసుక్రీస్తును చంపారు, ఎవరో చంపడం వల్ల చావలేదు. నా గొర్రెల నిమిత్తం నా ప్రాణం నేను పెట్టుచున్నాను, ఎవరో తీసుకోవట్లేదు, ఇది నేను పెట్టుచున్నాను కనుక చనిపోతున్నాను, వాడు చంపడం వల్ల కాదు. అర్థం చేసుకుంటున్నారా? ఎవడో నన్ను బంధించాలనుకుంటున్నాడు, వాడు బంధిస్తే నేను ఆగిపోను, నేను తిరిగి లేస్తాను చెప్పినట్టుగా అని అర్థం అండి. కాబట్టి మనందరం ఒకసారి పునరాలోచన చేసుకుందాం. మన భక్తి జీవితం ఏ స్థితిలో ఉంది? మనల్ని ఎవడో ఖచ్చితంగా బంధించే ఉంటాడు. లేదండి నా జీవితం చాలా హ్యాపీగా ఉంది, సాగుతున్నట్టుగా ఉంది, బాప్తీసం తీసుకొని మొదలుకొని ఇప్పటి వరకు నా జీవితం రహదారిలా ఉంది, ప్రభులో ఎదుగుతున్నాను అని అనుకుంటే యేసు ప్రభు చెప్పిన ఉపమానాన్ని జ్ఞాపకం రావాలి. ఒక విత్తనం తోవ పక్కన పడింది, ఒక విత్తనం రాతి నెలన పడింది, ఒక విత్తనం ముళ్ళ పొదల పడింది, ఒక విత్తనం మంచి సారవంత నెలలో పడింది అన్నాడు. అది ఎవరి గురించో కాదు, నీ జీవితంలో జరిగే 4 దశలవి. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగబోయే 4 దశలండి అవన్నీ. అవన్నీ నా దశలు. ఏ దశలో ఉన్నావు చెప్పు నువ్వు? ఖచ్చితంగా ఈ దశలు దాటుకుంటూ నువ్వు ఎదగలేవు. నేను సారవంతమైన నెలను అనుకుంటే ఖచ్చితంగా ఆ సారవంతమైన నెలను డ్యామేజ్ చేయడానికి ముళ్ళ కంచి వస్తుంది. ఆ ప్రభు అదే వివరించారు అక్కడ. నేను విన్న వాక్యాన్ని ఖచ్చితంగా గ్రహించే స్తోమత నాకుంది, నిజమే, కానీ దాన్ని వెతుకపోయేవాడు వస్తాడు అని దాని అర్థం. అవును, నేను చెప్పగానే దేవుని కోసం స్పందించగా గుణం నాకుంది. అయ్యో గుర్తుపెట్టుకో, రాతి నెల కూడా అలాగే ఉంటుంది, తర్వాత పోతున్న వేరు లోపలికి పోతున్న కొట్టి దాన్ని నీటి చెమ్మ దొరకదు, ఆరిపోతుంది అన్నాడు ఆయన. అవన్నీ మనలో జరిగే సంఘటనలేండి బాబు. అర్థమవుతున్నాయో లేదు మీ అందరికీ? అది నాలోను మీలోను ఖచ్చితంగా జరిగే సంఘటనలే. కానీ అది ఏంటో ఉపమానం అనుకొని తీసేసాం, అది ఇంకెవరికో చెప్తున్నాడు అనుకున్నాం. ఆయన నీ గురించే రాసి పెట్టాడని సంగతి మర్చిపోకు. బైబిల్ చదువుతున్నప్పుడు లైవ్గా నీకు అప్లై చేసుకో. అది అక్కడ వరకు తర్వాత బోధిద్దాం, కానీ నేను నువ్వు మనం అందరం కదా ప్రియ దేవుని పిల్లలారా? రైట్. కాబట్టి ఈస్టర్ నీలో నిద్రపోతున్న విశ్వాసాన్ని లేపే సందేశం కావాలి. యేసుప్రభు తిరిగి లేచాడు కదా, బండలు బద్దలు కట్టుకొని లేచాడు కదా, లేచాడు అన్నావు కదా, నీలో ఉన్న భక్తి జీవితం లేవదా? నీలో ఉన్న ప్రార్థన జీవితం మరుగున పడిపోయింది లేదనుకోకు, ఉంది. అది నీలో ఉన్న మంచి ఉంది, నీలో సహనం అనేది ఉంది, నీలో ప్రేమ అనేది ఉంది. ఇవన్నీ ఎవడో యేసు ప్రభుని సమాధి చేసినట్టు సమాధి చేసి పడేస్తున్నాడు. చంపడం వల్ల కాదు కదా. ప్రేమ అనే వాక్యం వల్ల ఏర్పడిన ప్రేమ అనే గుణం నీలో ఉందయ్యా, అది దేవుని అంశికభూతం, అది దేవుడి వల్ల జరిగింది. అది దాన్ని చంపడం వాడి వల్ల కాదు. గనుకనే వాడు ఒక విధానం ఎంచుకున్నాడు, దాని పేరే సమాధి చేసేసాడు. నీలో ఉన్న మంచి గుణం సమాధి అయిపోతుంది, నీలో ఉన్న భక్తి గుణం సమాధి అయిపోతుంది. చావలేదు అది, కానీ సమాధి అయిపోతుంది. ఆ సమాధిని ఈరోజు మనం అందరం బద్దలు కొట్టుకోవాలి. నా యేసే తిరిగి లేచాడు, మరణమా నీ ముల్లెక్కడా అని పౌలు గారు సవాల్ చేశారు, చూశారా? అది. కాబట్టి ఈరోజు మనం అందరం అండి
తిరిగి, మరలా చెప్తున్నాను, ఆయన తిరిగి లేచెను, తిరిగి లేచెను అనే పదం మాట్లాడకుండా చూసారా? మన ఫ్లెక్స్లో కూడా అదే రాసుకుంటాం, మన చర్చిలో కూడా అదే రాసుకున్నాం, తిరిగి లేచెను. నాలో ఉన్న విశ్వాసం తిరిగి బ్రతుకుతుంది, ఐఎమ్ బ్యాక్ అన్నమాట. కాబట్టి ఇలాంటి మంచి దృఢ సంకల్పంతోనే ఈ ఈస్టర్ శుభ సందర్భంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. లేకపోతే ఇలాంటి ఎన్ని ఈస్టర్లు వచ్చినా నువ్వు లేవలేకపోతున్నావు. ఇలాంటి ఎన్ని ఈస్టర్లు వచ్చినా ఆయన లేచాడు, లేచాడు, సమాధి బద్దలు కొట్టుకొని తిరిగి లేచాడు, సమాధి బద్దలైపోయింది, భూకంపం వచ్చింది. ఇన్ని మాటలు విన్నా నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు బ్రతికింపలేకపోతున్నావు అంటే నిన్ను మరలా గుణపరచడం ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకో.